హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒకటి చూపిస్తాను. నాకు కాశీ నుంచి ప్రసాదం కవర్ వచ్చిందండి. అందుట్లో ఏమేం వస్తువులు వచ్చినాయో మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, పైన కవర్ వచ్చి ఇలా ఉంది. అలాగే పైన కవర్ మీద చూశారు కదా, కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్, అలాగే శివుని ఫోటో ఉంది. ఇప్పుడు లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి మీకు. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి, గంగాజలం బాటిల్ ఇచ్చారు, చాలా పెద్దది. మా ఊర్లో ఆంజనేయ స్వామి గుళ్ళో గురువు గారు ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రికి కాశీ వెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళ గోత్రనామాలతోటి అక్కడ అభిషేకం కట్ట చేసి కాశీలో మాకు ప్రసాదం పట్టుకొస్తారండి ఎవ్రీ ఇయర్. అలాగే ఇయర్ ఏమేమి వచ్చినాయో ఈ ప్రసాదం కవర్లో వీడియో చేసి చూపిస్తున్నాను మీకు. అలాగే ఎవరైనా వెళ్ళాలని ఆసక్తిగా ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి చూపిస్తారండి. కాశీలో అన్ని టెంపుల్స్ అయినా చాలా బాగా తెలుసు ఆయనకి కాశీ. ఇవండి, ఇందులో ఇవ్వండి చేతి తాళ్ళు వచ్చినాయి, ఇలా ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, జపమాల అంటారు కదా, తామర గింజలతో జపమాల 108 ఉన్నాయి, 108 మాల జపమాల ఇది. తర్వాత వచ్చేసి ఇదిగోండి కుంకుమ. ఈ కుంకుమ కలర్ చాలా బాగుంటుందండి, కాశీ నుంచి వచ్చింది. మీకు చూపిస్తాను. ఇదిగోండి, మీకు కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూసారా కలర్ ఎంత బాగుందో? మామూలుగా మనకి ఇక్కడ రెగ్యులర్గా దొరికే కుంకుమ మీద ఇది కలర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను ఇయర్ మొత్తం ఇదే కుంకుమ యూజ్ చేసుకుంటానండి ఇంట్లో బొట్టు పెట్టుకోవడానికి, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి విభూది అండి. ఇది కూడా మాకు ఇయర్ మొత్తం సరిపోతుందండి విభూది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు గట్రా కంపల్సరీ పెట్టే పంపిస్తాను నేను. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి విభూది స్మెల్. ఇదిగోండి, ఇదేమో ప్రసాదం అండి. బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మేము వెళ్ళలేకపోయినా సరే శివరాత్రికి ఆయన మా గోత్రనామాలతో అక్కడ కాశీలో అభిషేకం చేసి శివుడికి మా పేరుని అక్కడ పూజ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా అదృష్టం కింద భావిస్తాం మేము. కాశీ వెళ్ళలేకపోయినా కూడా ఆయన దయతోటి ప్రతి సంవత్సరం కాశీలో పూజ జరుగుద్ది మా పేరిట, గురువుగారు దయ వల్ల. ఇదిగోండి ప్రసాదం వచ్చేసి ఇదిగోండి, ఫస్ట్ శివుడిది ఇలా ఫోటో ఒకటి ఇచ్చారు. తర్వాత ఇదిగోండి 2 రుద్రాక్షలు ఉన్నాయి దీంట్లో. తర్వాత ఇదిగోండి ప్రసాదం. ఇదండి, ఇది బాక్స్లో ఇలా వచ్చింది. అలాగే తాడులు కూడా చాలా బాగున్నాయండి. పిల్లలకి గట్ట కట్టినా కూడా చాలా స్టిఫ్గా బాగుంటాయి. మొత్తం 5 తాడులు ఇచ్చారండి. ఇది ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను కదా తామరమాల. ఇది మీరు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు గట్ట 108 ప్రదక్షిణాలు గట్ట చేస్తారు చూసారా, అప్పుడు మీరు దీన్ని యూజ్ చేసి ప్రదక్షిణాలు చేయడానికి గట్ట చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా మీరు దీన్ని ఏమన్నా 108 నామాలు గట్రా చదువుకునేటప్పుడు దీన్ని ఒళ్ళో పెట్టుకుని చదువుకోవచ్చు. చాలా బాగున్నాయండి తామర గింజలు కూడా. మాల చాలా బాగుంది. చూశారు కదండి, ఇది అండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.